తక్కువ స్థలంలో అధిక పంటలు సాగు చేసి రోజువారీ ఆదాయాన్ని ఆర్జించేలా రైతులకు శిక్షణ అందిస్తున్నారు జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నమూనా క్షేత్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అక్షయ పాత్ర పేరుతో పిలువబడుతున్న ఈ విధానంలో 2.5 సెంట్ల స్థలంలోనే దాదాపు 35 రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు, పండ్ల జాతి మొక్కలను వేసుకోవచ్చంటూ సూచిస్తున్నారు. పంటలను సేంద్రీయ విధానంలో సాగు చేయడంతో పాటు కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక చిన్న ప్లేస్ లో అంటే 50x20 సైజులో అక్షయ పాత్ర నమూనాని తయారు చేసి విజువల్ గా అందరికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అక్షయ పాత్ర నమూనా ఏం చెప్తుంది అంటే బహుళ పొరల వ్యవసాయము అని ఒక వినూత్నమైనటువంటి వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది. సాధారణంగా భారతదేశంలో ల్యాండ్స్కేప్ వ్యవసాయం ఉంది. అంటే ఒక 50 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఒక పంట, 10 ఎకరాలు ఒక పంట, 10 ఎకరాలు ఒక పంట, ఇలా 5 రకాల పంటలను ఇలా ల్యాండ్స్కేప్ లో చేస్తుంది. కానీ వర్టికల్ వ్యవసాయం అంటే ఇలా నిట్ట నిలువుగా వ్యవసాయం చేస్తుంది. అంటే భూమి అడుగున ఒక పంట, భూమి ఉపరితలం మీద ఒక పంట, మధ్యస్థంగా ఒక పంట, ఎత్తైన చెట్లు ఒక పంట, పందిరి పంట అని ఈ 5 రకాల పంటల్ని ఒకే స్థలంలో ఒకే సమయంలో ఒకే భూమిలో వేయటం దీని యొక్క ప్రత్యేకత. అయితే ఈ బహుళ పొరల వ్యవసాయం జై కిసాన్ అక్షయ పాత్ర నమూనాలో గేమ్ చేంజర్ ఏంటంటే భూమిని సారవంతంగా ఉంచుకోవాలి, సేంద్రియ ఎరువులతో నింపుకోవాలి, మొక్కకు సహజంగా రోగం రాదు. భూమి అనారోగ్యమైనప్పుడు మాత్రమే మొక్కకు రోగం వస్తుంది. ఈ నగ్న సత్యాన్ని రైతు సోదరులు, ముఖ్యంగా ఔత్సాహికులైనటువంటి రైతు సోదరులు, మహిళా రైతులు తెలుసుకోవాల్సిన అంశం ఇందులో చాలా దాగి ఉంది. దయచేసి రైతు సోదరులందరూ కూడా ఈ వర్టికల్ ఫార్మింగ్ అంటే అక్షయ పాత్ర నమూనాలో నిరంతర ఆదాయాన్ని ఇస్తుంది. అంటే ఒక్కసారి మనం నిర్మించుకుంటే 1 సంవత్సరం కాలం పాటు ఇది యాక్చువల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 50x20 సైజు నమూనాలో ఆర్థిక ఆదాయం ఎంత వస్తుందంటే 1,20,000 రూపాయలు నికరంగా వస్తుంది. నేను సాక్ష్యాధారాలతో నిరూపించడానికే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి బెడ్. ఈ బెడ్లో 10,000 నుంచి 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి వస్తుంది. ఇలా మేము 10 బెడ్లు వేసాం, 1,20,000 ఆదాయం వస్తుంది. ఇందులో కేవలం ప్రకృతి కషాయాలు, సేంద్రియ ఎరువులు మాత్రమే వేయటం జరిగింది. జై కిసాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర విధానం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ విధానంతో ఏడాది పొడవునా పంటలు సాగు చేసుకుని రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఉరవకొండ మండలంలో నాగమల్లి ఓబులేష్ గారు వినూత్నంగా ప్రారంభించినటువంటి అక్షయ పాత్ర బహుళ పొరల నమూనా ప్రయోగాన్ని వారు జై కిసాన్ అక్షయ పాత్ర బహుళ పొరల నమూనా అని పేరు పెట్టి దాన్ని ప్రయోగాత్మకంగా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అందులో పలు రకాల పంటల్ని వారు సాగు చేయడం చూసాం. 2.5 సెంట్ల స్థలంలో వారు 35 పలు రకాల పంటలు 18 రోజుల నుండి 6 నెలల వరకు దిగుబడి కంటిన్యూస్గా వచ్చేటువంటి పంటల్ని వారు సాగు చేస్తున్నటువంటి విధానము అభినందనీయం. 365 డేస్ పంట క్రాప్ కవర్ ఉండేలాగా వారు చర్యలు తీసుకుని చాలా చక్కగా ఒక మోడల్ని క్రాప్ కవర్ రౌండ్ ది క్లాక్ 365 రోజులు ఉంటుందో ఆ విధంగా ప్లాన్ చేసుకొని వారు చేస్తున్నారు. అందులో ఆకుకూరలు అయితేనేమి, దుంపలు అయితేనేమి, అదేవిధంగా ష్రబ్స్ అయితేనేమి, అండర్ ష్రబ్స్ అయితేనేమి, ఈ రకాల పంటల్ని ఇక్కడ పండించడం. సేంద్రియ సహజ ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో తక్కువ స్థలంలో నిరంతర ఆదాయాన్ని అందించే ఇలాంటి విధానాలు ప్రతి ఒక్క రైతు ఆచరించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.